ఈ వార్తలను సమర్పిస్తున్న వారు రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం 9వ వార్డు సచివాలయ పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న నాయకులు. గుడ్లవల్లీరు సమీపంలో కొండాలమ్మ ఆలయ ఈవో బదిలీపై వెళ్లిన మధ్య ఆంజనేయ స్వామి ఈవో ఆకుల కొండలరావు. బీజేపీ ఆధ్వర్యంలో సిద్ధాంతకర్త దీన్ దయాళ్ జయంతి ఘన నివాళులు అర్పించిన నాయకులు, కార్యకర్తలు. విశాఖను పారిశ్రామీకరణ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఏలూరు ఐజీ అశోక్ కుమార్. జంగారెడ్డిగూడెంలో 9వ సచివాలయ పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఏఈ సంధ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100 రోజుల పరిపాలనా సమయంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజాన సత్యనారాయణలు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే రానున్న రోజుల్లోని మీకు ఏమైనా పెన్షన్ లేకపోతే ఎవరికైనా పెన్షన్లకు సంబంధించిన విషయం పెట్టుకోండి. అలాగే ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్ల స్థలాలకు సంబంధించింది, అలాగే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు కూడా మీరందరూ కూడా ఈ సచివాలయంలో కానీ మా కూటమి నాయకుల దగ్గర కూడా మీరందరూ తెలియజేసుకుంటే రానున్న రోజుల్లోని మేము ఏదైతే మీ వాగ్దానం చేసి మీ దగ్గరికి వచ్చామో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం కోసం మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఈ 100 రోజుల్లోని మనం ఏదైతే చేసామో అది చెప్పండి. అలాగే చెప్తూ మనం ఆ రోజు ఎలక్షన్లో మీకు ఏదైతే వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలన్నీ కూడా మేము నెరవేరుస్తాము అని ప్రజలకు తెలియజేసి మీరందరూ కూడా మీకు మీ సందర్భాన్ని బట్టి మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మా సచివాలయం మన నాయకుల దృష్టిలో తీసుకొస్తే దశల వారీగా మేము ఆ రోజు మీకు ఏదైతే వాగ్దానాలు చేసామో దాని ప్రకారంగా ఎన్ని అమలు చేస్తామో తెలియజేసుకుంటూ, అలాగే రానున్న రోజుల్లోని పెన్షన్ లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు పెట్టుకోండి. అలాగే మీకు గ్యాస్ బండ్లు కూడా 3 బండ్లు ఉచితంగా ఇవ్వడం అనేది కూడా రేపు వచ్చే నెల నుంచి జరుగుతుంది. అలాగే ఉచిత బస్సులు కూడా జరుగుతాయి. అలాగే మీకు పిల్లలకి సంబంధించింది కూడా ఏదైతే మేము ఆ రోజు వాగ్దానం చేస్తామో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అది కూడా మేము త్వరలోనే మీకు అమలు పరుస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీని డెవలప్మెంట్ చేయటం వల్లనే ఈ రోజున మన పిల్లలందరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి ఈనాడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఐటీని డెవలప్మెంట్ చేయటం వల్లనే మనందరం ఆర్థికంగా బలపడటానికి ఒక కారణం. ఆ తర్వాత 2014 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అప్పుడు పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేశారు. ఆనాడు అమరావతి రాజధాని చక్కటి రాజధాని కట్టుకోవాలని చెప్పేసి రైతులను అడగంగానే 29 గ్రామాల వాళ్ళు 35,000 ఎకరాల భూమిని రూపాయి తీసుకోకుండా ఆనాడు రాజధాని కట్టుకోండి, సింగపూర్ లాంటి రాజధాని కట్టుకోమని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకంతో రైతులందరూ ఇచ్చారు. కానీ రాజధాని కట్టే శంకుస్థాపన చేశారు, మొదలుపెట్టారు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాం. నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా బాగా చేస్తాడు యువకుడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని జగన్ గారికి అందరూ ఓట్లేయడం జరిగింది. ఒకసారి చూద్దాం, పోయిందేమోలే అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి అన్ని కులాల్లో ఎక్కువ మంది అన్ని కులాలు ఓట్లేశారు ఆ రోజున.
2019లో. దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాం. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అంతా దోపిడీ, ఇసుకలో దోపిడీ, లిక్కర్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, మొత్తం ఆయన అభివృద్ధి లేకుండా దోపిడీ చేసి గనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి వలన అందరూ, ప్రతి కులం వారు, చిన్నపిల్లల కానించి వృద్ధులు దాకా అందరూ ఇబ్బంది పడ్డాం. కార్మికులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు లేకుండా యువకులు కానీ అందరూ ఇబ్బంది పడిపోయారు. అది మొత్తం తెలుసుకొని లెంపలేసుకొని మళ్ళీ అందరం ఈ జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 10 లక్షల కోట్లు ఎవరికి, దేనికి ఎంత ఖర్చు పెట్టాడు అనే దానికి ఈ రోజు వరకు లెక్కలేదు. ఆయనంతా ఒక దోపిడీ చేశాడు, అన్నిట్లోనూ దోపిడీ. చివరకు ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టలేదు. లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ కలిపిన మహా దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాం అందరం కలిపి. ఈ రోజున మన చక్కటి ప్రభుత్వం వచ్చింది. మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహాత్మా జ్యోతిరావు పులే స్థాపించిన సత్యశోధక్ సమాజ స్ఫూర్తితో కుల నిర్మూలనకై ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ఖండిస్తూ సభలు, సమావేశాలు, సహపంక్తి భోజనాలు నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో పీడీఎస్యూ జిల్లా నాయకులు బన్నె వినోద్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ముప్పిడి అబ్బులు, గంపల వెంకటేష్, పొడదోలు దుర్గారావు, ముప్పిడి రాంబాబు, ముప్పిడి గంగారం, దుర్గయ్య, పులుకూరి శ్రీను, ఎడ్లపల్లి చిన్న, శ్రీను, మర్రి, చందయ్య, నంబూరు శ్రీను పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిబా పూలే సత్యశోధక సమాజ్ స్థాపించి 152 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై, ఆదివాసీలపై, మహిళలపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 24 నుండి 30 వరకు ప్రచార సభలు నిర్వహించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెంలో సభ నిర్వహించాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా దళితులపై, ఆదివాసీలపై, మైనార్టీలపై, మహిళలపై దాడులు జరుగుతూ వివక్షత కొనసాగుతుంది. 152 సంవత్సరాల క్రితమే జ్యోతిబా పూలే భార్యాభర్తలు ఇద్దరే కలిసి అందరికీ విద్య అందాలి, ప్రజల అస్పృశ్యంగా చూడడం సరైంది కాదు, మొత్తం మనుషులందరూ సమానమే, కుల మత వివక్షత వినాలని చెప్పి ఆందోళన చేశారు. కానీ నేటికి కూడా ఆ భావజాలం పాలక వర్గాలు కొనసాగిస్తున్నాయి. తన అధికార దాహం కోసం, రాష్ట్రాల్లో, కేంద్రాల్లో అధికారం చేపట్టడం కోసం కులాల పేరు మీద, మతాల పేరు మీద మనుషులను చీలగొట్టి వారు పబ్బం గడుపుకుంటున్నారు, అధికారం చేపడుతున్నారు. ప్రజలందరూ చైతన్యవంతం కావాలి. ఆధునిక సమాజం పూర్వం ఎప్పుడో నాగరిక సమాజం కాదు, ప్రజలు చైతన్యవంతం అయ్యాం. మనుషులందరూ ప్రతి ఒక్కరూ ఒక 2 వర్గాలుగా ఉన్నాం. ఒకటి ధనిక వర్గం, 2 పేద వర్గంగా ఉన్నాం తప్ప కులాలుగా, మతాలుగా మనం విభజించుకొని మళ్ళా మనం గొడవ పడడం సరైనది కాదు. ఈ రాజకీయ పార్టీ నాయకులకి మనం తగిన బుద్ధి చెప్పాలి. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి పలువురు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీజేపీ పార్టీకి ఏకాత్మత, మానవతావాద సిద్ధాంతాన్ని ప్రబోధించి అంత్యోదయ కార్యక్రమం ద్వారా చిట్ట చివరి వ్యక్తికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలి అనే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మానేపల్లి రామారావు, పట్టణ ఉపాధ్యక్షుడు తాటికొండ సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్, పివి రామలక్ష్మి, పర్వతం రాధాకృష్ణమూర్తి, బూత్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ అడపాల రత్తయ్య పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ముందు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి
అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతిని పురస్కరించుకొని పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో వారికి పుష్పాంజలి ఘటించడం కార్యక్రమం జరుగుతుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘకి రెండు ఆత్మలు వంటి వారు. వాళ్ళిద్దరి వల్ల ఇవాళ ఈ పార్టీ ఈ రకంగా రూపాంతరం చెందింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ను స్థాపించినప్పుడు నాకు ఒక మంచి వ్యక్తి, సమాజానికి తన శరీరాన్ని మనసును అర్పించే వ్యక్తి ఒకళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి కావాలి అంటే అప్పుడు ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని పంపించారు. ఆ ఇద్దరు జోడీతో జనసంఘగా 1950లోనే 7 సీట్లు ఎంపీ సీట్లు మనం నెగ్గడం జరిగింది. తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వెనకాల పార్టీ కోసమే శ్రమించి పార్టీ కోసమే దేశం కోసమే చనిపోయినటువంటి మొదటి వ్యక్తి. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. భారతీయ జనసంఘ్ అభివృద్ధి చెందాలి, దేశంలో అతి శక్తివంతమైన పార్టీగా పెరగాలి అంటే సౌత్ ఇండియాలో ముందు బలపడాలి, దక్షిణ భారతదేశంలో మూలాలు గట్టిగా ఉన్నట్లయితే ఇది దేశంలో ఒక ప్రేరణాత్మకమైనటువంటి పార్టీ అవుతుందని గ్రహించి ఆ రోజుల్లో అవసరాల శ్రీనివాస్ గారిని రాజమండ్రి నుంచి జనసంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆయన నైజం ఎలా ఉంటుందంటే అఖిల భారత స్థాయిలో అధ్యక్షుడిగా ఉండి ఎలక్షన్లో పోటీలకు వెళ్తున్నప్పుడు అన్ని నియోజకవర్గాలకి అభ్యర్థులు పెడుతున్నారు. సహజంగానే ఇప్పుడున్నట్లే అభ్యర్థులకు సీట్ రాకపోతే కుర్చీలు పగలగొట్టడం, ఫ్లెక్సీలు తగలబెట్టడం, అనుచరులతో హంగామా చేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా అలాంటి నిరసనలు ఉన్నాయి. ఆ నిరసనలు జరుగుతూ మేము జనసంఘలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అందరూ తేల్చేస్తాం, అసలు మాకు సీట్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి చాలామంది బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీ బయలుదేరి వెళ్తే ఆయన చాలా పనిలో నిమగ్నం అయిపోయాడు, మాట్లాడటానికి ఖాళీ లేదు. సరే ఆయన వేరే పనిలో ఉన్నారు, కూర్చోమన్నారు. ఇంతగా ఆయన చేసే పని ఏంటంటే ఈ అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి 500 మంది ఎంపీ అభ్యర్థులకి సంబంధించిన బ్యాలెట్ నమూనాలు పేపర్లో ఆయనే ప్రింట్ చేసుకున్నాడు. స్వయంగా ఆయనే డిజైన్ చేసుకుని ఆయనే ప్రింట్ చేసుకుంటూ పంపించే కార్యక్రమంలో ఉన్నారు. లోపలికి వెళ్ళి ఈయన ఎరగదీసేస్తాం, అసలు మాకు సీట్ ఎందుకు ఇవ్వలేదు అన్న వాళ్ళు చూసి ఆయన చేసిన పని 545 సభ్యులకి ఆయన అచ్చు వేస్తూ ఆయనే ప్రింట్ చేస్తూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పంపించే కార్యక్రమం చూసి సిగ్గుతో తలదించుకుని వాళ్ళు పనిచేసే విధానాన్ని సిగ్గుపడి వెనక్కి వచ్చేసారు. అంటే వాళ్ళ తన శరీరాన్ని, మనసుని దేశం కోసం, పార్టీ కోసం ఏ రకంగా అర్పించారు అనేది. అట్లాగే కాలక్రమంలో భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం కావాలి, అంటే ఏకాత్మత మానవతావాద సిద్ధాంతం. ఒకే ఆత్మ. ఏకాత్మత మానవతావాదం అంటే అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏ రకాల ప్రజలు ఉన్నా అందరిది ఒకే ఆత్మ కింద ఉండాలి. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినోత్సవం చేశారు. మండల బీజేపీ అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి అగ్రహారం వెంకటేష్, సభ్యత్వ ప్రముఖ్ బుచ్చయ్య ఆచారి, ధార్మిక సెల్ జిల్లా కో కన్వీనర్ తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, జిల్లా ఆర్టిజన్ అధ్యక్షుడు రంగు మాధవాచారి, పట్టణ కార్యదర్శి కొనకల్ల వెంకటేశ్వరరావు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా ప్రధాన అర్చకులు జొన్నగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో కేరళ తాంత్రిక పద్ధతిలో స్వామివారి మూల విరాట్ కు పంచామృత అభిషేకం చేశారు. దసరా నుంచి స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చిన్ని వాసుస్వామి తెలిపారు. నిత్యం గణపతి అర్చన, హోమం, అభిషేకాలు వంటి క్రతువులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాలధారణ స్వాములు సైతం పీఠం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. తాంత్రిక పద్ధతిలో హరిహరసుతుడు, విల్లాలి వీరుడు మణికంఠుడికి అభిషేకం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. కాగానే గణపతి హోమం, అది కాగానే స్వామివారికి నిత్యార్చన. ఈ నిత్యార్చన అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా మన సంకటహర చతుర్థి వచ్చే రోజు స్వామివారికి గణపతి పూజల్లో భాగంగా ఆయనకి పొద్దున పూట అభిషేకము, ఆ తర్వాత గణపతి హోమము. ఈ గణపతి హోమంలో దాతలు కూడా కూర్చోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఆ గణపతి హోమంలో పాల్గొంటూ ఆ స్వామివారి యొక్క సేవని తిలకరిస్తూ చక్కగా కూడా స్వామివారికి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత ప్రతి మంగళవారము స్వామివారికి, ఆ సుబ్రహ్మణ్య స్వామివారికి ఈ కుజదోషాలు కానీ కాలసర్పదోషాలు కానీ ఉంటాయి. ఈ కాలసర్పదోషాలు కానీ కుజదోషాలు కానీ తొలగిపోవడానికి పాలాభిషేకం ఉంటుంది ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి. అది కూడా ఇవన్నీ కూడా ముందుగా ఈ గణపతి హోమము, నిత్య గణపతి హోమము, ఆ తర్వాత స్వామివారికి
కైంకర్యాలన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత నిత్యార్చన అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు స్వామివారికి అభిషేకం అంటే 8 మనకి మొదలవుతూ ఉంటుంది. ప్రతి బుధవారం స్వామివారికి బాగా ప్రీతికరమైన రోజు కాబట్టి అయ్యప్ప స్వామికి ప్రతి బుధవారం గణపతి హోమం కాగానే భక్తుల కోసం అని చెప్పి స్వామివారికి నిత్యార్చనలో భాగంగా ముందుగా చిన్న అర్చన చేసుకొని ఆ తర్వాత 8కి అభిషేకం మొదలు పెట్టుకుంటున్నామండి. అందరూ కూడా రావాలి, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వీలు చేసుకోవాలి. ఎందుకంటే మనం స్వామివారికి టైం ఇస్తే ఆయన మనల్ని చూస్తూ ఉంటారు. అందుకోసం మనకి ఉన్న టైంలో మనం ఖాళీగా ఉన్న టైంలో దేవుడి దగ్గరికి వెళ్ళడం కాకుండా మనం ఖాళీ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్తే నా కోసం ఖాళీ చేసుకున్నాడు అనే ఉద్దేశంతో ఆయన మన దగ్గరికి వస్తూ ఉంటారంట. అందుకోసం నిత్యార్చన చేసుకొని 8కి అభిషేకం, నవవిధ అభిషేకాలు అంటే 9 ద్రవ్యాలతో నవవిధ అభిషేకాలన్నీ కూడా తాంత్రిక పద్ధతిలో, తాంత్రిక మంత్రయుక్తంగా, తాంత్రిక పద్ధతిలో, కేరళ పద్ధతిలో స్వామివారి చక్కగా అయ్యప్ప కురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి హరిహర్సుడు అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో మండల పూజ కార్యక్రమంగా స్వాములు మాలలేసే విధంగా అన్ని రకాలుగా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. దసరా నుంచి కూడా స్వాములందరికీ భవానీలకి మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ గమనించి మీ గురుస్వాములతో సంప్రదించి అన్ని రకాలుగా స్వాములందరూ కూడా వచ్చి మన అయ్యప్ప స్వామిని దర్శించి మాలాధరణ చేసుకొని అన్నదాన వితరణలో పాలు పంచుకొని స్వామి కృపకి పాత్రగాలను కోరుకుంటున్నాము. అలాగే స్వామివారికి ప్రతిరోజు కూడా మూల విరాట్కి తాంత్రిక పద్ధతిలో అభిషేకాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు వచ్చి మీరు మీ గోత్రాలతో అర్చన చేసుకోవచ్చు. స్వామి శరణయ్యప్ప, అన్నదాన ప్రభువా శరణమయ్యప్ప. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేసే విధంగా దాలి బజావో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ తామేమీ కొత్తగా అడగడం లేదని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారం చేపట్టారని ఎక్కడ అమలు చేశారు అని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఎలీజాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని, కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణమే రోడ్లు పోస్తామని హామీ ఇచ్చి 100 రోజులైనా ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఆర్భాటాలకు ప్రచారాలకు ఇచ్చే ప్రాముఖ్యత ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా గాలికి వదిలేశారని అన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మద్దాల ప్రసాద్, ప్రగల్లపాటి కాశీ తదితరులు పాల్గొన్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత శాఖ అధికారులకు తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, లీగల్ సెల్ సభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, విజయవాడ ఈస్ట్ కోఆర్డినేటర్ రావిపాటి సౌజన్య, పత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, కాకినాడ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందర రామిరెడ్డి పాల్గొన్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో తెల్లవారుజామున సుమారు 2:30 ప్రాంతంలో చెమ్మపూడి నాగరాజు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో సామాన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 40 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లేదని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఆ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 5 ఏళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలతో మాట్లాడిన వారు లేరని, ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం మొదలు పెట్టాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. టార్గెట్ డేస్ ఏమైనా పెట్టుకున్నారా సార్? ప్రక్షాళన అంటున్నారు, విధ్వంసమే జరిగింది లాస్ట్ 5 మీరు చూస్తే గత 100 రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా.
గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోలే 5 సంవత్సరాల్లో. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాల. అది నేను చెప్తాను కదా, వాళ్ళే చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా. అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా, పాపం చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు. ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి, పెట్టుబడుల గురించి ఏం మాట్లాడాల. మేము ఒక ఫోకస్డ్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ 100 days ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే చూసారు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు. గతంలో ఇప్పుడు వచ్చారా ముఖ్యమంత్రి గారు కలిసి? ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా, చంద్ర గారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. మీరు ఇప్పుడు చూడండి ఎంత యాక్టివిటీ మొదలైన వైద్యం. కనీసం వైద్యం గురించి అందరూ మాడుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు. గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు వచ్చేవారు కాదు, ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. అనేక సమస్యలు ఉండేది. ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా తిరుగుతున్నారు, మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు సమీక్ష చేశారు. గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు, సివిలేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 అండ్ 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఈవో ఆకుల కొండలరావు బదిలీ అయ్యారు. గుడివాడ వద్ద గుడ్లవల్లేరు సమీపంలో ఉన్న కొండలమ్మ ఆలయ ఈవోగా వెళ్తున్నట్లు తెలిపారు. తనకు సహకరించినట్లుగానే నూతనంగా మధ్య ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైన చందనకు కూడా సహకరించాలని ఆయన కోరారు. తనకు పూర్తి స్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆకుల కొండలరావు ధన్యవాదాలు తెలిపారు. భాగంగా నన్ను శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం, వేమవరం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లాకు నిన్న బదిలీ చేశారు. నేను అక్కడ శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా జాయిన్ అయ్యాను. ఇన్ని రోజులు కూడా మా దేవాలయ అభివృద్ధికి మాకు సహకరించిన పెద్దలకు, భక్తులకు, రాజకీయ ప్రముఖులకు, అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ దేవాలయానికి ఎంఎస్ఎన్ చార్టీస్ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఆర్వి చందన గారు నిన్న ఈ దేవాలయం కార్యనిర్వహణాధికారిగా జాయిన్ అవ్వడం జరిగింది. నాకు సహకరించినట్టే భక్తులు 50 మంది, అందరూ పత్రికా సోదరులు, అందరూ కూడా రాజకీయ ప్రముఖులు కూడా మా కార్యనిర్వహణాధికారిని వారికి సహకరించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైన చందన బుధవారం సాయంత్రం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక బృందం వేద మంత్రాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెం 9వ వార్డు సచివాలయ పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న నాయకులు. గుడ్లవల్లీరు సమీపంలో కొండాలమ్మ ఆలయ ఈవో బదిలీపై వెళ్లిన మధ్య ఆంజనేయ స్వామి ఈవో ఆకుల కొండలరావు. బీజేపీ ఆధ్వర్యంలో సిద్ధాంతకర్త దీన్ దయాళ్ జయంతి ఘన నివాళులు అర్పించిన నాయకులు కార్యకర్తలు. విశాఖను పారిశ్రామీకరణ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమంటున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఏలూరు ఐజీ అశోక్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.